హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రామకృష్ణ చెప్పుకుంటున్నాము. దానిలో 9 ఫిబ్రవరి 1939 ఆ రోజున 626వ భాషణ ఇది. ఒక భక్తుడు నేను ఇది అంటే అహం ఇదం అంటే సాపేక్షంగా ఉంది, అది నిజమైంది. నేను ఇది అనేది దానికి తానే లేదు, సాపేక్షికంగా ఉంది అంటున్నారు, అది నిజమేనా అన్నారు. అంటే మహర్షి అన్నారు, నేను ఇది తోడుగానే వ్యవహరిస్తున్నాయి. నేను ఇది అనేది నేను చెప్పుకున్నాం, ఇది నేను ఇది తోడుగానే వ్యవహరిస్తున్నాయి, కానీ ఇది నేనులో వ్యాప్తం. ఈ రెండు వేరు కాదు. ఇది నేనులో లీనమై ఏకమైపోవాలి, ఇది అన్నది నేనులో ఐక్యమైపోవాలి. అప్పుడు మిగిలి వెలిగే నేనే యథార్థమైన నేను అన్నారు. ఆ రోజుకి ఆ భాషణలు అయిపోయాయి. తర్వాత భాషణములు 627. భక్తుడు గురు సాహచర్యం అంటే ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు మహర్షుల వారు అన్నారు, అంటే వేదాధ్యయనం చేయడం అన్నమాట అన్నారు. మళ్ళీ ఆ భక్తుడు గురు సన్నిధిలో విశిష్టత ఉంది కదా అన్నాడు. అవును, అది మనసును నిర్మలం చేస్తుంది అన్నారు భగవాన్. సరేలేండి, అది మనసును నిర్మలం చేస్తుంది, అది ఫలితము, గురు సన్నిధి యొక్క ఫలితము మనసుని నిర్మలం చేస్తుంది. కానీ నేను అడిగింది శిష్యుల నడవడికి ఎలా ఉండాలి అని. అప్పుడు భగవాన్ అన్నారు, అది శిష్యుడికి మారుతుంది. అతడు విద్యార్థి, గృహస్థుడా, వారిలో బలంగా ఉన్న వాసనలు ఎలాంటివి, ఇట్టి వాటిని బట్టి ఉంటుంది వాడి నడవడిక. విద్యార్థి అయితే ఒక రకంగా ఉంటాడు, గృహస్థుడు అయితే ఒక రకంగా ఉంటాడు, వాసనలు బలంగా ఉన్నవాడు ఒక రకంగా ఉంటాడు, బలంగా లేనివాడు ఒక రకంగా ఉంటాడు. వాటిని బట్టి ఉంటుంది శిష్యుడి నడవడిక. అప్పుడు భక్తుడు, మరి అలాగైతే అది సహజంగా చక్కబడుతుందా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, పూర్వం ఋషులు తమ పుత్రుడిని విద్యార్జన కోసం వేరే వారి దగ్గరకు పంపుతూ ఉండేవారు. వారే ఋషులు కదా, మరి తమ పుత్రుడిని వేరొకరి దగ్గరికి ఎందుకు పంపుతున్నారు అన్నాడా శిష్యుడు. అంటే ఆ భక్తుడు, ఇప్పుడు మహర్షి ప్రేమ వాత్సల్యాలు అడ్డొస్తాయని, నా బిడ్డలు అనుకునేసరికి మరి అడ్డొస్తాయి కదా. ఇప్పుడు భక్తుడు, ఇది జ్ఞానులకి ఎలా వర్తిస్తుంది, అది శిష్యుల వైపు నుంచి అయితే గురువుల వైపు నుంచా శిష్యుల వైపు నుంచా అని అడిగాడు. మహర్షి అవును, శిష్యుల వైపు, గురువుల వైపు నుంచి కాదు, శిష్యుల వైపు నుంచే అన్నారు. అయితే భక్తుడు అంటున్నాడు, అయితే అన్ని ఆటలతో పాటు దీన్ని కూడా గురువు యొక్క అనుగ్రహం తొలగించదా, మిగతా ఆటంకాలతో పాటు ఈ ప్రేమ వాత్సల్యాలు అనేటువంటి ఆటంకాన్ని గురువు యొక్క అనుగ్రహం తొలగించుతుందా అని అడిగాడు. మహర్షి అవును, అది కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే గురువు యందు భక్తి శ్రద్ధలు కొంత తక్కువైనందువల్ల అనుగ్రహం చిరకాలానికి గాని ఉపయోగానికి రాదు. గురువు యందు ఎప్పుడు చక్కటి భక్తి శ్రద్ధలు ఎంత ఎక్కువగా ఉంటాయో అంత త్వరగా మనం గురువు నుంచి ప్రయోజనం పొందగలుగుతాం. గురువు యందు శ్రద్ధలు తక్కువైతే అనుగ్రహం పొందడానికి చాలా కాలానికి పడుతుంది. అజ్ఞానం నుంచి మేల్కోవడం, కలలో భయంకరమైన జంతువుని చూసి బెదిరి మేల్కోవడం లాంటిదే. అజ్ఞానం నుంచి మేల్కోవడం ఎలాగంటే, కలలో ఒక భయంకరమైన జంతువుని చూసి బెదిరిపోయి మేల్కుంటాం చూడు, అలాంటిది. మనసులో 2 లక్షణాలు ఉంటాయి, ఒకటి ఆవరణను, 2 విక్షేపము అంటే అస్థిరత. ఈ రెండవది ఆవరణ, మొదటిది అది చెడ్డది, విక్షేపం అలా కాదు. నిద్రావృత్తి ఉన్నంత కాలం స్వప్న భయం ఉంటుంది, లేవగానే ఆ ఆవరణ పోతుంది, అటు పైన ఇక భయం ఉండదు. నిద్రలో ఉన్నంతసేపు కూడా ఆ కళలో కలుగుతున్న భయం ఉంటుంది, వెలుగు వచ్చేసరికి ఆ ఆవరణ, నిద్ర అనే ఆవరణ వీడిపోతుంది, అప్పుడు ఇక భయం ఉండదు.
అస్థిరత అంటే విక్షేపము సుఖానికి అడ్డు కాదు. జగత్తు వలని అస్థిరతను పారద్రోలడానికి వేరొక అస్థిరతను, జగత్తు వల్ల అస్థిరత్వం వచ్చింది మనకి. జగత్తులో ఇది స్థిరంగా ఉండదు గనక దాన్ని పోగొట్టుకోవడానికి వేరొక అస్థిరతను గురు సన్నిధికి అవిరామ కృషి, వేదాధ్యయనము, బహురూపముల దేవారాధనలు చేపడతారు. ఈ జగత్తు వల్ల వస్తున్న అస్థిరతను పోగొట్టుకోవడానికి వేరొక రెండోది కూడా అస్థిరతే. దానికోసం గురువు సన్నిధిని, అవిరామమైన కృషిని, వేదాధ్యయనము, అనేక రూపముల దేవత ఆరాధనని చేపడతారు. ఇది కూడా అస్థిరమైనదే అయినా దీని వల్ల జ్ఞానం కలుగుతుంది. కళలో ఉన్నటువంటి ఒక మహాక్రూరమైన జంతువు యొక్క భయాన్ని కదా ఆ క్రూర జంతువు యొక్క అరుపు వల్లనే పోగొట్టుకోగలుగుతాం. అవునా? అవునమ్మా. అలాగే ఈ జగత్తులో ఉన్న అంటే విక్షేపము, అస్థిరత్వాన్ని పోగొట్టుకోవడానికి మరొక అస్థిరత్వం, అది కూడా స్థిరమైనది ఏమి కాదు గాని గురు సన్నిధి, వేదాధ్యయనం, దేవతారాధనలు మొదలు పెడతారు. ఇది కూడా అస్థిరమైనదే అయినా దీనివల్ల జ్ఞానం కలుగుతుంది. కళలో ఉన్న సింహమే కదా కళలో ఉన్న ఏనుగుని భయపెడుతున్నట్టు కనపడుతూ మేల్కొల్పుతోంది. అలాగే ఈ విక్షేపము నానాత్వముతో కూడి ఇదంతా సత్యమనుకుంటూ భ్రమలో ఉన్నటువంటి జీవుణ్ణి ఈ భ్రమలోనే ఉన్న గురువు మేల్కొల్పుతాడు జ్ఞానబోధ చేత. ఆ తర్వాత నిద్రలో ఉన్నటువంటి సింహము, దాంతో పాటు ఏనుగు కూడా పోయినట్లు ఈ విక్షేపమును తొలగిస్తున్నాడు అనుకున్న గురువు కూడా పోతాడు. చివరికి అయ్యేది ఏమిటి? కర్ణుడెప్పుడు కుంతి కొడుకే. కర్ణుడు రాధేయుడిగా పెరిగినా, సూతపుత్రుడుగా పెరిగినా ఎప్పుడు కుంతి కొడుకే కదా. అలాగే పదోవాడు ఎప్పుడూ పదోవాడే. వాడు పదోవాడే. తను మరచి మిగతా 9ని లెక్క పెట్టి పదోవాడు లేడు అనుకుంటున్నాడు. తాను లేను కదా, పదోవాడు లేడు అనుకుంటున్న సమయంలో కూడా పదోవాడు ఉన్నాడు. అలాగే రాముడు ఎప్పుడూ విష్ణువే. రాముడు దశరథ కుమారుడిగా, జానకి భర్తగా ఉన్నప్పుడు కూడా ఆయన విష్ణువే. జ్ఞానము అలాంటిది. అది ఎన్ని విక్షేపాల రూపంలో రకరకాలుగా ఉన్నా కూడా ఆ జ్ఞానము జ్ఞానమే. అజ్ఞాన రూపంలో ఉన్నట్లు తోచుచున్నది కూడా జ్ఞానమే. నిత్యమైన దాని ఎరుకయే జ్ఞానం. అనిత్యమైన వాటి పట్ల అనిత్యత్వము వాటిని కూడా తెలుసుకుంటున్నది జ్ఞానమే. అది అనిత్యమైనవి నిత్యము అని తెలుసుకోవడం చేత అజ్ఞానం అన్నారు. ఎప్పుడైతే అవి అనిత్యములు, జ్ఞాన స్వరూపమైన తానే నిత్యము అని తెలుసుకున్న ఎరుకయే నిజమైన జ్ఞానం. అర్థమైందా? అయ్యిందమ్మా అని చెప్పారు భగవానుడు. హరి ఓం నమః.